కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక సరఫరా చేసి జీవనోపాధి పొందుతున్న ఎస్సీ వర్గాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శ్రీ గంగా ఆల్ కాస్ట్ శాండ్ అండ్ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి తమ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ గంగా శాండ్ అండ్ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ కో ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు కొల్లు చంద్రకుమార్, మేకల సూర్యారావు మాట్లాడుతూ తాము గత 10 ఏళ్లుగా మల్లయ్యపేట పెట్రోల్ బంక్ పక్కన ఉన్న మార్గం ద్వారానే కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక లారీలు నడుపుతూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో కూడా ఇదే మార్గంలో ఇసుక లారీలు నడిచాయని, అప్పట్లో ఎలాంటి అభ్యంతరాలు లేదా సమస్యలు రాలేదని గుర్తు చేశారు. అయితే ఇటీవల కొంతమంది నిరసనల పేరుతో ఆ మార్గంలో లారీలు వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతోందని, దీనివల్ల ఎస్సీ వర్గాలకు చెందిన కార్మికులు, డ్రైవర్లు, లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరం, సుధాకర్, డివి రాజు, కె రాజు, సూర్యారావు, ఏ రాంబాబు, వెంకట్, నవీన్, శ్రీను, ప్రభ, ప్రసన్న, కృష్ణ, సత్యబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కొల్లు సుందర్ కుమార్, మాది కోటిలింగాలపేట 1 శ్రీ గంగా ఆల్ కాస్ట్ శాండ్ అండ్ బోట్స్మెన్ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ. అలాగే మేము గత 10 సంవత్సరాల నుండి కోటిలింగాల ర్యాంప్లో మేము జీవనోపాధి పొందుతున్నాం. ఆల్ కాస్ట్లో అందరం కూడా మాలా మాదిగులు అందరం కలిసి 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. అలాగే పేపర్ మిల్ రోడ్డు పక్కంతా కూడా మేము ఎప్పుడు లారీ అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి వస్తుంది. మేము 10 రోజులకు ఒకసారి కూడా రోడ్డు శుభ్రం చేస్తూ ఉంటాము. ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా రేట్లు అది చాలా ప్రజలకు అందుబాటులో ఉన్నది. కాబట్టి కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నారు. మా జీవనోపాధి మాకు బోట్స్మెన్ ద్వారా బోట్ల ద్వారా లోనికి వెళ్ళి ఇసుక తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మా జీవనోపాధి మాకు కలిగించాలని గవర్నమెంట్ వారికి కోరుతున్నాను. అంటే కెపాసిటీ మించి ఏం కదండి, 3 యూనిట్లు అంటే 3 యూనిట్లు వేస్తాము, 6 యూనిట్లు 6 యూనిట్లు వేస్తాము. ఏదైనా ఒక లారీ ఎక్కువ తక్కువ ఉండి ఇసుక పడి ఉండొచ్చు, కానీ మేము వెంటనే 4-5 రోజుల్లో అది ప్రతి శనివారం కానీ గురువారం కానీ మేము శుభ్రం పరుస్తూ ఉంటామండి. అటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కొనసాగించుకుంటాం. ఎందుకంటే ఇది ఎస్సీల ర్యాంప్ కాబట్టి, దళితుల ర్యాంప్ కాబట్టి మీరు మా మీద ఇటువంటి అగత్యాలు, ఇటువంటి ఆధారం లేని నిరూపించొద్దని మేము ఈ సమయంలో చెప్పగల. సూర్యారావు అండి, కోటిలింగాల 1లో ఇసుక రీచ్లో మేము మరి బోట్లు మాన్యువల్గా నడుపుతూ మేము ప్రజలకి సరసమైన ధరలకి, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే మేము ఇసుక సప్లై చేస్తూ ఉన్నాం. అలాగే మరి నిన్న గౌరవనీయులు మాజీ ఎంపీ గారు భరత్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అక్రమంగా దోచేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యేలని మరి ఒక ఆరోపణ చేసి ఉన్నారు. ఇది అవాస్తవం అండి.